హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజు ఎగ్జిబిషన్‌లో ఐస్ కోలా తిన్నామండి. ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఇది తినడం. సో, ఎలా చేస్తారో చూద్దామా? ఇవన్నీ ఫ్లేవర్స్ అండి. బట్ ఫ్లేవర్స్ ఇలా అన్ని బాటిల్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాడతను. ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బాక్స్‌లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద ఐస్ గడ్డలు. అందులో ఒక గడ్డను తీసుకొని మిషన్‌లో వేసాడండి. ఇది ఐస్ క్రష్ చేస్తదన్నమాట. ఒక పౌడర్ లాగా వచ్చేస్తది మనకి ఐస్ అనేది అతను ప్రెస్ చేయగానే. ఈసారే పెట్టారండి. లాస్ట్ ఎగ్జిబిషన్‌లో లేదిది. అందుకే ట్రై చేద్దామని ఒకసారి ఎలా చూడండి ఎంత పౌడర్ లాగా వచ్చేసిందో ఐస్ మొత్తం. ఇప్పుడు ఒకటి డిస్పోజబుల్ గ్లాసెస్ తీసుకుంటున్నాడు. ఇంకొక కస్టమర్ కూడా వచ్చారు మాతో పాటు. నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. వాళ్ళేమో స్ట్రాబెర్రీ అడిగారు. సో, ఇద్దరికి చెరొక గ్లాస్ అక్కడ పెట్టేసుకుంటున్నాడు ముందే. మీరెప్పుడైనా తిన్నారా ఐస్ కోలా? నేను ఎలా ఉంటుందో అని తీసుకున్నాను కానీ అంతగా నాకు నచ్చలేదండి. ఇంకా డయాబెటిక్ వాళ్ళైతే అస్సలు తినకండి. మొత్తం చాలా అంటే చాలా తియ్యగా ఉంది. అది షుగర్ లిక్విడ్ అన్నమాట ఫ్లేవర్‌ది. ఆ తీసుకున్న ఐస్ పౌడర్ లాగా వచ్చింది కదా! క్రష్ చేశాక దాన్ని ప్రెస్ చేసి ఒక స్టీల్ గ్లాస్‌లో పెట్టేసి అందులో ఒక పుల్ల పెట్టాడన్నమాట. ఇప్పుడు అదొకటి మౌల్డ్ లాగా అయిపోయింది కదా! ఆ గ్లాస్‌లో వేసినాక దాన్ని ఈ డిస్పోజబుల్ గ్లాస్‌లో వేసేసి నేను మ్యాంగో ఫ్లేవర్ చెప్పాను కదా! ఆ లిక్విడ్ అనేది వేసేస్తున్నాడు. ఆ లిక్విడ్‌లో డిప్ చేసుకుంటూ మనం సిప్ చేయాల్సి ఉంటదండి. ఆ ఫ్లేవర్ వస్తది అంతే మనకి. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంది.